చేస్తూ ఉంటాడంట, ప్రతి నరుణ్ణి పరిశీలన చేస్తూ ఉంటాడు, ప్రతి నరుణ్ణి చూస్తూ ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడన్న విషయమే మర్చిపోతారు. సౌలు నిద్రపోయి కలగంటున్నట్టుండి, సౌలు అసలు నడుచుకుంటుంటే ఆయన చంపేసేయాలి, నేనే రాజుకుండాలి, నా పిల్లలు రాజుకుండా ఎట్లని నిద్రలో కలగంటున్నాడా ఏంది అసలు? పైన ఒక ఆయన ఉన్నాడు కదా, మీరు మర్చిపోయావా ఏంది? ఆయన ఇష్టం కాకుండా నీ ఇష్టం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నావు అని చెప్పి నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది చర్చిలో కూర్చొని కమ్మగా నిద్రపోతూ ఉంటారు. చెమట పట్టకూడదు, విశ్వాసులకి చిరాకు పట్టకుండా వినాలని పాస్టర్ గారు ఫ్యాన్లు పెడితే కొంతమంది దాన్ని లైసెన్స్గా భావించుకుని ఏం చేస్తారు? కమ్మగా నిద్రపోతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఏమంటారు? బ్రదర్ అని అనగానే ఒక్కసారి ఉలిక్కిపడి హల్లెలూయా అంటారు. అవునా? ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అనమాట. ఇప్పుడు సౌలు జీవితంలో కూడా అదే. సౌలు కూడా ఏంటంటే నిద్రలో పోతున్నట్టుంది వ్యవహారం, ఆయన అనుసరించుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వాక్యం చదవనప్పుడు ఏమైందంటే దేవుడి నుంచి వేరుపరచబడతారు వాళ్ళు. వాళ్ళకి గుండెతనం కలగజేయబడి దాన్ని ఎక్కడికి పోతున్నారు వాళ్ళకే తెలియదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు, ప్రతి దానికి నేను లెక్కప్పు చెప్పాలన్న విషయమే మర్చిపోతారు. ఇంకా అర్థమవుతుందా? ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? దావీదు వాక్యం లేకుండా అక్కడ పైకెక్కినప్పుడు అప్పుడు అక్కడి నుంచి నాతాను ప్రవర్తన వచ్చి ఖండించినాక దావీదు అంటే ఒకసారి అట్లా లేచినట్టు అనమాట. అర్థమైందా? అప్పుడు దాకా నిద్రలో వెళ్ళిపోతున్నట్టే. ఒక ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు, నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చూసుకొని ఉండాల్సిన రీతికి మాత్రమే నేను ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? ఏం లేదు. అనిపించినట్టుగా వెళ్ళిపోతున్నాడు, అంటే నిద్రలో వెళ్ళిపోతున్నట్టుగా, నిద్రలో అనుకున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. నాతో చేంజ్ చేశాడు, ఇట్లా తట్టి లేపాడు దావీదు అనగానే అప్పుడు కాన్షియస్. డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మత్తోదు తర్వాత నిదానంగా బాబు లే ఇంక నిద్రపోయిందాలే అంటారు. అవునా? అట్లాగనమాట. కొంతమంది ఏం చేస్తారంటే సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడన్న విషయమే మర్చిపోయి నేనే ఇదంతా సృష్టించింది అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. నేనే ఇదంతా సృష్టించింది, ఇంకేమైనా సృష్టిస్తే పోయిద్దా అన్నట్టుగా అనుకుంటారు. అర్థమవుతుందండి? అట్లాగేం ఉండదు. ప్రతి క్షణం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఏది పడితే అది చేస్తే ఆయన ఊరకనే పంట చెడిపోతాయి, పంటేసి వదిలిపెట్టేస్తారా? పురుగు ఏంటంటే అంటే మనిషి సృష్టించి పాలు చేస్తాడు, వదిలిపెట్టేస్తారా? ఏమి వదిలిపెట్టడు. ఎవరెవరైతే ఇట్లా చేస్తున్నారో ఆయన మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? రేపు కుప్పేసి ఏం చేస్తాడంట? రేపు కుప్పేసి కలుపుతారా లేదా? వేస్టేజ్ మొత్తం తీసి, అవునా? అవి మొత్తం తీసేసి కుప్పేసి